హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ వీడియో అండి శిఖరం గురించి మాట్లాడతాం. శ్రీశైలంలో చాలా మంచి ప్లేస్ అన్నమాట శిఖరం. ఇది 2380 మీటర్స్ ఫీట్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి కృష్ణా రివరు, తర్వాత హిల్స్, తర్వాత శ్రీశైలం టెంపుల్ కూడా కనిపిస్తుందండి. లాంగ్ వ్యూలో అనమాట. సూపర్గా ఉంటుంది. సూపర్గా షాపులు పెట్టేశారు, అన్ని షాపులు అనమాట. చుట్టూ ఆయుర్వేదిక్ హెర్బ్స్ మొత్తం అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చుట్టూరు జంగల్ కాబట్టి ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి. ఆయుర్వేదిక్లో వాడుతూ ఉంటారు, అందరూ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. శ్రీశైలం టెంపుల్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుందండి. శ్రీశైలం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ప్లేస్ని విజిట్ చేయండి కంపల్సరీ. ఎంత బాగుంటుందో శిఖరం. ఎన్ని ఎక్కుదాం. గొల్లాలకు మచ్చలతో ఎలా ఉడకబెట్టుకొని నీళ్ళు పోసుకుంటాం. బతకాలంట్లో ఉంటుంది. చెట్టు ఉందా? చెట్టు కాదు, కాయలు ఉంటాయి. అవి ఆవిడ దగ్గర మంచి కాయలు, చెట్టు కాయలు. అది నోట్లో పెట్టుకుంటే దగ్గుతుందా? లవంగం లాగా వేసుకొని ఇట్లా చప్పరిస్తా ఉంటే తగ్గుతుంది. మెట్లు కూడా తీస్తున్నామండి. ఇది శిఖరం కాడ టెంపుల్ కాడ లొకేషన్ అండి. సూపర్గా ఉంది. అన్ని హెర్బ్స్ అన్నమాట. చూడండి, చుట్టూరు చూస్తే మీకు హెర్బ్స్ కనిపిస్తాయి. పూజ సామాన్లు ఇది ఏదో అమ్ముతున్నారు. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 70 to 100 మెట్లు ఉంటాయండి నా అంచనా ప్రకారం. 100 to 150 అలా ఉంటాయి. చాలా పెద్ద మెట్లు అండి. శిఖరం కాడ చుట్టూరు లొకేషన్ చాలా బాగుందండి. అది కృష్ణా రివర్ కనిపిస్తుంది అన్నమాట. సూపర్గా ఉంది లొకేషన్. ఒక పక్క కోతులు ఎంజాయ్ చేస్తున్నాయి. ఓం నమ శివాయ. మా వద్ద నిమ్మకాయ సోడా, మసాలా సోడా, నన్నారి సోడా, మసాలా మజ్జిగ, బాదం పాలు కూడా. ఓం నమ శివాయ. మా వద్ద నిమ్మకాయ సోడా. ఇవి ఏమి తెలుసా? కరక్కాయ అంటారండి. దగ్గు వస్తే నోట్లో పెట్టుకొని చప్పరిస్తారంట, దగ్గుపోతుంది. ఇది ఆయుర్వేదిక్ మాత్రమే అండి. ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రొడక్ట్స్. మేము అయితే మా ఫ్రెండ్స్తో వెళ్ళామండి శ్రీశైలం, కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కరే వెళ్తే బోర్ కొడుతుంది, కాబట్టి ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడం సూపర్ అండి. లొకేషన్ చాలా బాగుంటుంది. చుట్టూరు ప్లెజెంట్ వాతావరణము. కింద నుంచి 2380 ఫీట్ దూరంలో ఉంటుందండి. కింద మొత్తం శ్రీశైలం టౌన్ మొత్తం కనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్. చూసారా శిఖరం వ్యూ అనమాట. పైనుంచి చూస్తానికి మెట్లు ఉంటాయి. మెట్ల కాడ నుంచి బైనాక్యులర్స్ ఉంటుందండి. బైనాక్యులర్స్లోంచి చూస్తే మనకి టెంపుల్ పైన ఈ గోపురాలు కనిపిస్తాయండి. చాలా చక్కగా ఉంటుంది వ్యూ, బైనాక్యులర్స్ వ్యూ. మనకి 4 టెంపుల్స్ కనిపిస్తాయి. అది కూడా నీట్ కనిపించాలి. నీట్గా కనిపిస్తే మనకి ఇంకా రీబర్త్ అనేది ఉండదండి. ఇక్కడి నుంచి వెళ్ళరంట శ్రీశైలం నుంచి, అదొక నమ్మకం. ఇక్కడ అయితే 100 మెట్లు ఉంటాయండి. కింద నుంచి పై వరకు చాలా మెట్లు ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ ఎంత చక్కగా ఉందో. ఇది హైయెస్ట్ పాయింట్, పీక్ పాయింట్ అనమాట శ్రీశైలంలో. ఇక్కడ నుంచి చూస్తే కృష్ణా నది మహారాష్ట్ర నుంచి వస్తుందండి. అది కూడా కనిపిస్తుంది. హిల్స్ కనిపిస్తాయి, మనకి దేవుడు గోపురాలు కూడా కనిపిస్తాయి. నా కెమెరా ఏమో అంత దూరం వెళ్ళలేకపోతుందండి, కాబట్టి అలా చూపిస్తున్నాను అనమాట. మీరు మాత్రం విజిట్ చేసిన ప్లేస్ హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం శ్రీశైలం మొత్తం కనిపిస్తుందండి. మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక అమ్మవారు కూడా కనిపిస్తారండి. అంటే టెంపుల్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడేమో నంది ఉండింది. నంది నుంచి చూస్తే మనకి ఫుల్ లొకేషన్ కనిపిస్తుందని ఒక నమ్మకం అనమాట. కాబట్టి చూస్తున్నారు అందరూ బైనాక్యులర్స్ ద్వారా. ఒక్కొక్కరికి 20 రూపీస్ లెక్కన తీసుకొని చూపిస్తున్నారండి. అలా చూసి వెళ్ళిపోవటమే. అలా 2 బైనాక్యులర్స్ ఉంటాయి చూడండి. నంది ఎవరైనా కోరుకోవాలంటే నందికి చెప్తే మన శివుడికి అందుతుందన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇదేమో కిందకి దిగే వ్యూ అండి. కిందేమో శిఖరేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది
చక్రేశ్వర స్వామి ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. ఈ కింద ఈ గుడి ఇది, పైన ఏమో బైనాకులర్స్ వ్యూ అనమాట. సూపర్గా ఉంటుంది. శ్రీశైలం గుడి చాలా పాత టెంపుల్ అండి. చాలా ఇయర్స్ ముందర కట్టించిన టెంపుల్, సెంచురీస్ ముందర కట్టించిన టెంపుల్ అనమాట. రాజులు కట్టించారు కాబట్టి రాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నాయండి. ఇదేమో టెంపుల్ బయట వ్యూ అండి. ఇలా కనిపిస్తుంది అనమాట. సూపర్గా ఉంది కదా. అంతేనండి, శ్రీశైలం శేఖరం స్వామి టెంపుల్ అండి. ఇది వ్యూ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి హోమ్ డిలైట్ ఛానల్. సైనింగ్ ఆఫ్ రేఖా. బాయ్. ఎవరురా